మన ప్రియతమ నాయకులు ఒకసారి చూడండి వాళ్ళు వచ్చిర్రు. ఈటెల రాజేందర్ అన్న వచ్చిండు. గట్టిగా చప్పట్లతోని అదిరిపోవాలి మన బిడ్డ అంజిరెడ్డి గారు, ఫైర్ మ్యాన్ రాకేష్ రెడ్డి గారు, మన ఫోన్ మీద లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు గట్టిగా చప్పట్లతోని స్వాగతం చెప్పాలి. గట్టిగా అది చూడండి, అదే మన పసుపు బోర్డు, ఢిల్లీలో ఉండాల్సిన పసుపు బోర్డు ఇందూరుకి వచ్చింది కాబట్టి గట్టిగా ఒకసారి లేచి చప్పట్లతోని గట్టిగా చప్పట్లతోని స్వాగతం చెప్పండి. అమిత్ షా గారి చేతుల మీద అది ప్రారంభమవుతుంది. అమిత్ షా గారి చేతుల మీద పసుపు బోర్డు ఒక కార్యాలయం నిజంగానే ఇవాళ అందరి కళ సాకారం అయింది. వారు చేతుల మీదుగా ఇప్పుడు అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ పసుపు బోర్డు తీసుకురావటమే కాకుండా ఆ పసుపు బోర్డు ఒక హెడ్ క్వార్టర్ మన నిజామాబాద్లోనే పెట్టడం, మరియు ఇందూరులో పెట్టడం, అట్లాగే మన రైతు బిడ్డ అయిన పల్లా గంగారెడ్డి గారిని దానికి చైర్పర్సన్ చేయటం నిజంగానే చాలా గర్వకారం. ఎన్నో సంవత్సరాల పోరాటం, ఇక్కడ రైతుల పోరాటం 2023లో ప్రధానమంత్రి గారు దాన్ని ప్రకటన చేశారు. చేసినాక ఇవాళ మనం ఒక కార్యాలయాన్ని వాళ్ళు ఇక్కడ నిర్మించుకోవటం, ఆ తర్వాత ఇక్కడి నుంచే మన రైతు బిడ్డ దానికి చైర్పర్సన్ అవ్వటం, ఇవాళ అమిత్ షా గారి చేతుల మీదుగా ఇవాళ దాన్ని మనం ఓపెనింగ్ చేసుకోవటం అనేది నిజంగానే చాలా సంతోషం. ఇవాళ ఒక పండగ వాతావరణం ప్రతి రైతుకు కూడా, తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇందూరు నుంచి నిజామాబాద్ నుంచి పండే పంట, పసుపు పంట ఏదైతే ఉందో అది దేశం మొత్తం అట్లాగే వివిధ దేశాలకు కూడా ఇవాళ పంపిస్తున్నాం మనం. మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి అందరికీ బాండ్ పేపర్ ఇస్తే చాలా మంది ఎగతాళి చేసిన వారు ఉన్నారు. కానీ వారు ఎవరు ఎన్ని మాటలన్నా ఏమి చేసినా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఇవాళ మనకి ఆ బోర్డును తీసుకురావటమే కాకుండా ఆ కార్యాలయాన్ని మన ఇందూరులోనే ఓపెన్ చేయటం, దానికి చైర్పర్సన్గా మన రైతు బిడ్డ అయిన పల్లా గంగారెడ్డి గారిని నియమించడం నిజంగానే వారి పట్టుదలకు ఇదొక నిదర్శనం. ఇవాళ కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం రైతులకి ఎంతో చేస్తూ ఉంది. రైతులు ఆదాయాన్ని పెంచాలి, 5 సంవత్సరాల్లో దాన్ని రెండింతలు చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇందూరులో ఇవాళ ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం, దీనికోసం ఎన్నో రాష్ట్రాలు కూడా ఎదురు చూసే, అది తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే మా దగ్గర ఏర్పాటు చేయాలన్నారు. కానీ
మన పార్లమెంట్ సభ్యులు పట్టుబట్టి ఆ బోర్డుని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అన్నా పసుపు రైతులు ఉన్నారా? పసుపు రైతులు ఉన్నారా? పసుపు రైతులు ఉంటే మన కార్యాలయం ప్రారంభమైంది. ఎంత జోసి ఉండాలి అన్నా. మన భూములేమో కోట్ల రూపాయలు వలుకుతున్నాయి. మన పిల్లలేమో దుబాయ్లో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. అవునా కాదా? ఇవాళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి అన్నోళ్ళు భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎంతో మందిని చూసినామన్న మన రాజకీయ నాయకుల్ని, ఎన్నో పార్టీలను చూసినాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం. కానీ మాటిస్తే తప్పకుండా బాండ్ పేపర్ రాసి అగో గదే పసుపు బోర్డు, గాయన్నే అరవింద్ గట్టిగా చప్పట్లతో ఆయనకు మద్దతు తెలుపుతామా? గట్టిగా అందరు కూడా. అన్నా నాకు తెలుసన్నా పసుపు రైతు పడ్డ కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలమే ఒక బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. కానీ ఇలా బోర్డే కాదు, దాని ఆఫీసు, దాని చైర్మన్ ఇందూరు పసుపు రైతు బిడ్డని చేసిండు అన్న. ఆఫీసు కూడా ఇందూరు గడ్డ మీద పెట్టాడు. కాబట్టి అసుంటోన్ని ఆశీర్వదించడానికి ఇంత దాకా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి కూడా, ఎందుకంటే అమిత్ షా గారు ఈ ప్రోగ్రాం అక్కడి నుంచి కూడా నడుస్తుంది, అక్కడ కూడా చూస్తున్నారు. కాబట్టి భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్నా పోలీస్ అన్నలా చెప్తున్నా, ఈడికేది కాదు, ఆడ ముబారక్ దగ్గర గూపల్పల్లి దాటినాయి, ఇంకా లైన్లు ఉన్నాయి, వేలాది మంది ఉన్నారు. ఇందూరు పట్టణం నుంచి ఇంకా వేలాది మంది రోడ్ల మీద ఉన్నారు. ఈ సభా స్థల దగ్గర, అక్కడ వెనుక ఉన్న చెట్ల దగ్గర ఉంటారో ఎక్కడ ఉంటారో అందరినీ ఈ గ్రౌండ్ లో కలవడి చేయవలసిందిగా గౌరవ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మరొక్కసారి చెప్తున్నా, ఇది ఏ పార్టీది కాదు, ఏ వ్యక్తిది కాదు, ఇది మా రైతు అన్నది, మా పసుపు రైతు అన్నది 50 ఏళ్ల కళ ఈ రోజు నెరవేరుతున్న సందర్భంలో. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, తాతలు కలలు కన్నారు, తండ్రులు పోరాటం చేశారు, మన కళ నెరవేరింది ఈరోజు. కాబట్టే మీకు చెప్తున్నాను, గట్టిగా 2 చేతులతోని చప్పట్లు కొట్టి మన కళ నెరవేర్చిన నరేంద్ర మోడీకి గట్టిగా చప్పట్లు కొట్టురి. మరి నరేంద్ర మోడీకి ఒక్కడికి కొడితే సరిపోతుందా అన్న? బాండ్ పేపర్ రాసిచ్చి గుండాల చేతిలో ఎన్నోసార్లు అలా ఇంటి మీద దాడి చేసిరు, కారు మీద దాడి చేసిరు, తన మీద దాడి చేసిడు. అయినా వెనుకకి రాకుండా మనకు పసుపు బోర్డు తెచ్చిన అరవింద్కు గట్టిగా చప్పట్లు కొట్టురన్న. ధరంపూరి అరవింద్ నాయకత్వం, ధరంపూరి అరవింద్ నాయకత్వం అంతే ఉంటుందా అన్న? మరి దాన్ని ప్రారంభం చేసేందుకు జాతీయ హోంశాఖ మంత్రి అపర చాణక్యుడు, భారత రాజకీయాల్లో తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాషాయమయం చేస్తున్న అమిత్ షా గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా మనం కొట్టే చప్పట్ల సప్పుడు మన ఊర్లల్లా భార్యలు, భర్తలు, కొడుకులు, తండ్రులు గల్ఫ్ పోయి, దుబాయ్ పోయి వాళ్ళ ఆడ కష్టపడుతుంటే, మనోళ్ళు ఈడ బాధపడుతుంటే చూసేటోళ్ళ కళ్ళు, వాళ్ళ కడుపు కొంచెమన్నా కానీ ఆ బాధ తగ్గేటట్టు గట్టిగా కూడా ఒకసారి భారత్ మాతాకి, ధరంపూరి అరవింద్ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం అన్నా మీ అందరి కోరుతున్న పేరు పేరున. ఎందుకంటే ఇది కళ నెరవేరిన సమయం.
చాలా మంది రైతులు అడుగుతున్నారు, అరే రాజకీయ నాయకులంటే కేవలం మనకు హామీలు ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు తప్ప ఇట్లా బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ మనోని చేసి ఆఫీస్ ఇలా మొదలు పెడతారని ఎవరు అనుకోరన్నా. నిజంగా కూడా మరి అసలు అరవింద్ మనం ధన్యవాదాలు చెప్పాలన్నా, అసలు నరేంద్ర మోడీకి మనం ధన్యవాదాలు చెప్పాలి కదా. ఇవాళ ఆ జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బ్యారికేడ్స్ కట్టి దాన్ని అడ్డుకోవద్దని చెప్తున్నా. మరొకసారి దయచేసి చెప్తున్నాను, ఇది రైతుల సభ, రైతును రానియండి, రైతును రానియండి. అక్కడి నుంచి ఏసీపీ శ్రీనివాస్ గారా ఎవరున్నారు అక్కడ? దయచేసి చెప్తున్నాను, అక్కడి నుంచి రైతులు వదలండి, ముందుకు రైతులు ముందుకు వదలండి. అన్నా మనకు తెలుసు అన్న, జగిత్యాలకు తెలుసు కష్టం అంటే ఏముంటుంది. పసుపు కోసం ఎన్ని ధర్నాలు చేసినాం, పసుపు పొడి కోసం ఎన్ని రాత్రులు రోడ్ల మీద ఉన్నాం, మన ఇళ్ళల్లా చెప్పి ఏ రకంగా వచ్చినాం. ఇవాళ జగిత్యాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అన్నకు, తమ్ముడికి, అక్కకు నేను నిజంగా కూడా పాదాభివందనాలు చేస్తున్నా. ఈ వేదికలు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లతోని జగిత్యాల నుంచి వచ్చిన వాళ్ళకు స్వాగతం చెప్పురన్న, గట్టిగా గట్టిగా చప్పట్లతోని. కోరుట్ల నుంచి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా గట్టిగా, ఎందుకంటే కోరుట్ల రైతులకు తెలుసు కష్టం అంటే ఏదో తెలుసు. ఆ దగ్గర అప్పుడేమో అన్నలతో బాధపడుతుంది, తర్వాత ఏమో రాజకీయాల మోతాన పోతుంది. కానీ ఇలా మాటిచ్చి నిలబట్టుకునే నాయకుడు వచ్చిండు, అరవిందుడు వచ్చిండు. దేశానికి నరేంద్రుడు ఏ విధంగానో ఈ ఇందూరుకు అరవిందుడు ఆ విధంగా గట్టిగా కొరుట్లకి వచ్చిన రైతులకు చప్పట్లు కొట్టాల్సిందిగా చెప్తున్నాను. అన్న పసుపు అంటేనే బాలుకొండ అన్న, బాలుకొండకు మారు పేరు పసుపు కొండ. ఆ పసుపు కొండ నుంచి వచ్చిన, బాలుకొండ నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఈ వేదిక ద్వారా గట్టిగా చప్పట్లతోని స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పోరాటాల గడ్డ, ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణలో గాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాటాల గట్టైన ఆ నవనాథపురం 6 ఊరు నుంచి వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందే కోరుతున్నా. మొన్న ఎలక్షన్లో ఎవరున్నారా లేదా చూడలే, రూరల్ నుంచి ఇందూరు రూరల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, అక్కకు, అన్నకు పాదాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతోని వాళ్ళందరినీ స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. నేను పసుపు పండించలేదు, కానీ నాది ఇందూరు, నాది పసుపు గడ్డ అని చెప్పే కాషాయ అడ్డ ఇందూరు పట్టణం నుంచి వచ్చిన వేలాదిగా తల్లి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, మహిళకు, అన్నకు, అక్కకు గట్టిగా చప్పట్లతోని ఇందూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాల్సిందే ఉంటాం. చివరగా కానీ ఎంతో ఆశతోని బోధన్ చక్కెర ఫ్యాక్టరీ నుంచి కావాలని కేసీఆర్ మాటిచ్చిండు, కవితను గెలిపించుకున్నాం, 100 రోజులు వస్తుందన్నారు, కానీ రాలే. ఇవాళ వాళ్ళు ఆశతోని అరవింద్ వైపు చూసుకుంటా బోధన్ నుంచి వచ్చిన, ఒకప్పుడు బోధన్ అంటే వ్యవసాయానికి మారు పేరు, ఇప్పుడు బోధన్ అంటే దుబ్బలు సబ్బలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి బోధన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, అక్కకు, అన్నకు 2 చేతుల దండం చేస్తూ మీ అందరూ చప్పట్లతోని వాళ్ళని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా అన్న. ఇక మనం అందరం కూడా మరొక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్. దయచేసి కళాకారులు ఒక మంచి పాట అందుకొని అది పత్రికలకు ఇచ్చింది, దయచేసి పత్రికలకు ఇచ్చింది. ఎందుకంటే అన్న సోషల్ మీడియా మీద బతాం, చెప్పేదినే సోషల్ మీడియా బతుకుతాము,
ఆ సోషల్ మీడియా పత్రిక వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి పత్రికలు ఇచ్చిన దాంట్లో వేరే వాళ్ళు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి భారత్ మాతా కీ మైకులు ఆఫ్ చేయాలి దయచేసి. ఇక్కడి నుంచి అక్కడి వరకు చివరి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గుండె నిండా ఎత్తుకున్నటువంటి జెండాను మనస్ఫూర్తిగా కళ్ళకద్దుకొని నినాదం చేస్తే ఎట్లా ఉంటది? భారత్ మాతా కీ. ఇంకా రాలే, ఇంకా కావాలి. మరికొద్ది క్షణాలలో పెద్దలు గౌరవనీయులు ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు కాబట్టి సాగరంగా ఆహ్వానించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో ఆ పొద్దు పొడుపు మోముల్లో అరవిందన్న గదిలెనో పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో పాపల పసి పాపల ఉయ్యాలలు పకదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో అరవిందన్న గదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో అరవిందన్న గదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో అరవిందన్న గదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో అరవిందన్న గదిలెనో సుమరాత్రి పల్లెల మీద వెన్నెల విరిసెనో వెన్నెల వెలుగున పుల్ల అరవిందన్న గదిలెనో శుభరాత్రి పల్లెల మీద వెన్నెల గురిసెనో ఆ వెన్నెల వెలుగున పుల్లు అరవింద గదిలెనో పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పాపల ఉయ్యాలలు పగదిలెనో పాపల పసి పాపల ఉయ్యాలలు పగదిలెను పాపల పసి పాపల ఉయ్యాలలు పగదిలెనో పాపల పసి పాపల ఉయ్యాలలు పగదిలెను పుట్టిన ఒడిసెనో పొడు గత 3 దశాబ్దాలు ఈ ప్రాంత రైతులు పసుపు కోసం చేసినటువంటి పోరాటం భారత ప్రధానమంత్రి ఆశీర్వాదంతో పెద్దలు అమిత్ షా గారి సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు పసుపు బోర్డు సాధించి ఆ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించి దానికి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి సామాన్యుడికి దాదాపు 30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నాలాంటి సామాన్యుడికి జాతీయ బోర్డు చైర్మన్ గా నియామకం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలు రైతులు ఉద్యమాలు చేసిండు. మన ప్రభుత్వం రైతులకు పసుపు బోర్డు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో కూడా పసుపు బోర్డుకు సంబంధించి పసుపు రైతులకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల సంక్షేమం కోసం, రైతుల ఉన్నతి కోసం, రైతుల సంక్షేమ ధ్యేయంగా మీ నాయకత్వంలో బోర్డు కూడా ముందుకెళ్తుందని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడున్నటువంటి 1876 కోట్ల ఎక్స్పోర్ట్ ని భవిష్యత్తులో 5,000 కోట్లకు పెంచాలనే టార్గెట్ ఏదైతే ఇచ్చిందో 2030 వరకు ఆ టార్గెట్ ని రీచ్ కావడానికి
మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీ ఆశీర్వాదం ఉండాలని బోర్డుకు మా అందరికీ అమిత్ షా గారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి. అదేవిధంగా ఒకసారి మీరందరూ కూడా రైతులందరూ లేచి మనకు ఫ్లెక్స్ బోర్డు ఇచ్చి జాతీయ కార్యాలయానికి ఏర్పాటు చేసినందుకు తప్పట్లతోనే పెద్దలు అమిత్ షా గారికి స్వాగతించాల్సిందిగా, ధన్యవాదాలు చెప్పాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. మనం కూడా ఇక్కడ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తే బాగుంటుంది. దయచేసి అందరూ కూడా అమిత్ షా గారికి ధన్యవాదాలు చప్పట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. तुम्मल नागेश्वरराव जी को संबोधन के लिए आमंत्रित करते हैं. హోంశాఖ మార్చులు మరియు సహకార శాఖ మార్చులు అమిత్ షా గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి, శాసనసభ్యులు భూపతి గారికి, సూర్యనారాయణ గారికి, ప్రియమైన పసుపు రైతులకి, తెలంగాణ ప్రభుత్వ పక్షాన, రేవంత్ గారి పక్షాన కేంద్ర ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మీరు కలలు కంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. ఈ పోరాటానికి అనుకూలంగా పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం కోసం కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు తీర్చాలని పట్టుబట్టి అమిత్ షా గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా ఇది సాధించి మీ యొక్క గుండెల్లో నిలిచినటువంటి పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన బోర్డు యొక్క స్థాపనకు కానీ కేంద్ర ప్రభుత్వంతో సహకరించి మీరు ఏదైతే కలర్ కన్నారో బోర్డు వల్ల మన పసుపు రైతులకి భవిష్యత్తు ఉంటుందని, మనం పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర వస్తుందని, అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని, అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకు సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని, రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉంటాయని, తర్వాత మార్కెటింగ్ కి సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్ కి మధ్యన వారధిలాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షునికి, రేపు నియమించబోయేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అమిత్ షా గారి యొక్క, మోడీ గారి యొక్క సహకారంతో పసుపు రైతులే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలని కేంద్ర ప్రభుత్వం మేము అడిగింది తడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతును రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరాల్లోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటలను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతో తెలంగాణ రైతులు రాజులు చేయడానికి వ్యవసాయ శాఖ, అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా
కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి సాధించినటువంటి ఎంపీ గారికి పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి ఈ యొక్క భరత మాతకి పసుపు పారాణిని దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి దివ్య ఔషధమైనటువంటి ఈ పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారికి మోడీ గారికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. बहुत बहुत धन्यवाद सर आपका। अभी मैं इस अवसर पर हमारे मुख्य अतिथि माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी को रिमोट के दौरान हेल्दी बोर्ड का प्रतीक चिन्ह का अनावरण करने विनती करती हूँ। తను మన హల్దీపోడు చిన్నాని చేస్తుడు ఒకసారి గట్టిగా చప్పట్లతోని ఆ లోగోను, ఎందుకంటే అది మన భవిష్యత్తు కళలు నెరవేర్చే లోగో కాబట్టి గట్టిగా చప్పట్లు అన్ని దగ్గర నుంచి. ఆ చివరిగా పోలీసు వాళ్ళు గేట్లు బంద్ చేస్తున్నారట, దయచేసి గేట్లు బంద్ చేయకండి, వేలాదిగా ఇంకా వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ లోపలికి వదలండి. కనీసం మా పసుపండలను చూసుకొని నాకు సంతోషంగా ఉంటారు వాళ్ళు. सहकारिता मंत्री श्री अमित शाह जी से इस समारोह संबोधन के लिए आमंत्रित करती हूँ। भैया सेट करके बैठ जाओ जरा, आप कंधे पर हुए यहाँ आ जाए, आगे स्टैंड वाले सेट करके बैठ जाओ जरा, तुम आगे आ जाओ, पीछे जो अकेला स्टैंड बदलता है। आज भारत भर के करोड़ों किसान और विशेषकर तेलंगाना के हल्दी के खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी कि राष्ट्रीय हल्दी बोर्ड बनाया जाए। आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया। इसके शुभारंभ के मौके पर मेरे साथ मंच पर उपस्थित मोदी जी की मंत्रिपरिषद में मेरे साथी श्री जी किशन रेड्डी जी, मेरे मंत्रालय में मेरे साथी केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, श्री तुमल्ला नागेश्वर राव जी, कृषि मंत्री तेलंगाना श्रीमती दानसरी अंसुया जी, पंचायती राज मंत्री तेलंगाना, जिन्होंने हल्दी बोर्ड के लिए बड़ी झगड़ा किया है भारत सरकार से, ऐसे हमारे सांसद अरविंद हमारे सांसद के लक्ष्मण जी और पहले हल्दी बोर्ड के चेयरमैन भी सिर्फ वोट का नहीं, चेयरमैन भी हमने तेलंगाना से ही लिए हैं। श्री पल्ला गंगा रेड्डी से खड़े हो जाइए। और आज इस सभा में आए हुए हल्दी उगाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों, आप सभी को मेरा प्यार भरा नमस्कार। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करिए। आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था। ये वादा आज पूरा हो जाने है और मेरा सौभाग्य है
कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं, जो देश भर के लोगों को स्वस्थ रखने में अपनी भूमिका निभाते हैं और देश को समृद्ध करने में भी अपनी भूमिका निभाते हैं, ये सभी हल्दी के किसानों को मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं। अपना ये निजामाबाद कई दशकों से हल्दी की राजधानी के रूप में जाना जाता है। यहाँ के किसान हल्दी सदियों से उगाते हैं, मगर उसको वैश्विक बाजार जितना मिलना चाहिए उतना दुनिया के बाजार में आपका हल्दी नहीं जाता है। ये दौड़ बनने से 3-4 साल में ही निजामाबाद की हल्दी दुनिया के ज्यादातर देशों में पहुंचेगी, इसका मुझे विश्वास। 2023 के चुनाव के दौरान मोदी जी ने यहां पर तेलंगाना में हल्दी बोर्ड की घोषणा की थी। अक्टूबर 23 में इसकी अधिसूचना जारी थी, 25 में इसको शुरू किया और आज 29 जून 2025 को इसका टेम्पररी हेडक्वार्टर भी हमने चालू करने का काम कर दिया है। और अब हल्दी बोर्ड विधिवत रूप से काम चालू करने के बाद हल्दी के किसान बिचौलियों के भरोसे नहीं रहेंगे। पैकिंग, ब्रांडिंग, मार्केटिंग और एक्सपोर्ट, ये पूरी चैनल वो अपना हल्दी बोर्ड प्रस्थापित करेगा। और हम सब जानते हैं, सदियों से भारत के लोग कटु होने के बावजूद भी हमारी माताएं हल्दी अपने खाने में डालती है। कोई पागल नहीं है, कटु स्वाद क्यों लेगा, परंतु सबको मालूम है कि हल्दी एंटी वायरल है, एंटी कैंसर है और एंटी इंफ्लेमेटरी है। और हल्दी के औषधीय गुण दुनिया भर में इसको वंडर ड्रग के रूप में जानते हैं। एक आश्चर्यजनक दवाई है जो कई सारे रोगों को एक साथ मानव शरीर से थोड़ी सी मात्रा में खाए तो समाप्त कर देती है। अब जो हल्दी को कैसे खाना जाए वो नहीं जानते हैं, इसकी कैप्सूल मगर मैं हर एक खाने में थोड़ा थोड़ा प्रमाण हल्दी खिलाता है और शरीर स्वस्थ होता है। हमारे यहाँ उच्च कर उपलब्ध है। और अब हल्दी का भी जिया और मित्रों, आप सभी को जानकर आश्चर्य होगा, भारत सरकार ने 2030 तक $1 बिलियन के हल्दी के निर्यात का एक्सपोर्ट का लक्ष्य रखा है। और अंतर्राष्ट्रीय मंचों पर $1 बिलियन के एक्सपोर्ट के लक्ष्य को अचीव करने की हमने पूरी तैयारी की थी। जो बोर्ड बनेगा तो हल्दी की ज्यादा से ज्यादा कीमत हल्दी के किसानों तक पहुंचे, इसके लिए काम करेगा। इंटरनेशनल मार्केट में हल्दी की खपत को बढ़ाने के लिए प्रचार प्रसार करेगा। संबंधित बाजार में भारत की हल्दी के अंदर
जो औषधीय गुण है इसका भी प्रचार प्रसार करेगा। उनकी गुणवत्ता और सुरक्षा मानक विश्व स्तर के हो, इस प्रकार का पैकिंग की भी शुरुआत करेंगे। किसानों को हल्दी खेत से कैसे निकालनी, जिससे एक्सपोर्ट में कोई बाधा न आए, इसका प्रशिक्षण और कौशल विकास, इसकी ट्रेनिंग देने का भी काम करेंगे। और हल्दी के स्वास्थ्य वर्धक गुणों पर हम रिसर्च एंड डेवलपमेंट कर इसको विश्व के लिए प्रस्थापित करने का काम करेंगे। तेलंगाना में निजामाबाद, जगतियाल, निर्मल और कामारेड्डी जिला भारत के टॉप हल्दी उत्पाद करने वाले जिलों में होता है। और मित्रों, 2025 में हल्दी के किसानों को 18 से 19 हजार प्रति क्विंटल रेट मिला है। रेड्डी जी के नेतृत्व में जब ये बोर्ड बढ़े चलेगा, मुझे पूरा विश्वास है कम से कम 3 साल में हम 6 से 7 हजार रुपया ज्यादा किसानों को मिल पाए, इस तरह की मार्केटिंग की ट्रेंड करेंगे। 23-24 में भारत में 3 लाख हेक्टेयर में हल्दी हुई है और 10,74,000 10,74,000 टन हल्दी का उत्पाद हुआ है। मोदी जी ने किसान एक्सपोर्ट जो करे इसका फायदा किसान को मिले, इसलिए कोऑपरेटिव एक्सपोर्ट, भारत कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड की स्थापना की है। और जो ऑर्गेनिक खेती करते हैं, प्राकृतिक खेती करते हैं, इसके लिए भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड की भी स्थापना की है, जिससे आपको ऑर्गेनिक उत्पाद का विश्व में जो दाम मिलेगा उसका फायदा व्यापारी को नहीं मिलेगा, अपने किसान को मिलेगा। और मैं आज यहाँ तय कर जाता हूँ, बहुत कम समय में इसी शहर में निजामाबाद में हल्दी के साथ भारत और भारत हल्दी को आगे एक शासन डेवलप किया है, तो वादा पूरा कर सकेंगे। 23 में हमें पूरी फॉर्मेलिटी पूरी है। सरकार के ऊपर भी है, भारत सरकार बहुत बहुत बधाई देता हूं। और अंत में फिर से एक बार निजामाबाद, तेलंगाना और भारत भर के सभी हल्दी के किसानों को बहुत बहुत बधाई और अभिनंदन। धन्यवाद। धन्यवाद आपका। ఓ లైవ్ బంద్ कर दीजिए దయచేసి ఇప్పుడు ఇక్కడికే వస్తారు తన మీరంతా కూర్చోవాలి కుర్చీలలో బయట మీరు ఉన్నారని చెప్పి గేట్లు బంద్ చేసి ఆడ వేలాది మంది వాలించేస్తలేరు మీరు ఇడికే లేవడం అనేది ఇది కాదు దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము అక్కడున్న ఎవరైతే గేట్ ఉన్నారో వారు బయలుదేరారు 5 నిమిషాలు ఇక్కడికి ఉంటారు కాబట్టి దయచేసి కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాను అక్కడ ఇక వేల మంది ఉన్నారు రోడ్డు మీద వాళ్ళందరినీ లోపలికి పంపించండి దయచేసి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పుడే సిపి గారితో మాట్లాడాను వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అక్కడ ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో మెయిన్ గేట్ దగ్గర ఆ మెయిన్ గేట్ దగ్గర ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దయచేసి మీరు వాళ్ళని వదలండి లోపలికి దయచేసి అక్కడ ఎవరిని ఆపకండి అందరిని లోపలికి పంపండి
భారత్ మాతాకి జై. ఇప్పుడే ఆ సభ ముగించుకొని డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు ఈ సభ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి కల్చర్ వాళ్ళు ఒక పాట కార్యక్రమం తీసుకోండి. అమిత్ షా గారు ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు, డైరెక్ట్గా ఇక్కడికే రాబోతున్నారు. సో దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. బయట ఉన్న వారందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. బయట చాలా మంది రైతులు వేచి చూస్తున్నారు. ఇవాళ మనం ఇది ఒక పండుగ చేసుకుంటున్నాం. దీనికి అందరూ కూడా అక్కడ కూర్చోటానికి స్థలం లేకపోయినా నుంచునైనా చూస్తామని చెప్పి బయట చాలా మంది వేచి చూస్తున్నారు. సో దయచేసి పోలీస్ వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, లోపలికి పంపించాల్సిందిగా కోరుతున్నాం. సైడ్స్ నుంచి వాళ్ళందరూ కూడా మీరు మధ్యలోకి వచ్చేసి అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను.